గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నగదు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పథకం ద్వారా గిద్దలూరు నియోజకవర్గంలో 37,000కు పైగా రైతులు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయ పనిముట్ల చిన్నమాట సంగతి దేవుడెరుగు, కనీసం ఎరువులు కూడా ఇవ్వలేకపోయిందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేశామని, రెండో విడతగా నేడు నగదు వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇప్పటికే వ్యవసాయ పనిముట్లు అందించామని, వారికి ఎరువులు కూడా సబ్సిడీపై అందించడం జరిగిందన్నారు. రైతులు కూడా సేంద్రియ ఎరువులపై దృష్టి సారించి పంట మార్పిడి వల్ల మంచి దిగుబడులు పొందాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రైతులకు సూచించారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని వెల్లడించారు. చెప్పిన దానికంటే ఎక్కువగా చేస్తున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ కలెక్టర్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, రైతు సోదరులందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సెలవు తీసుకుంటాం. మొత్తం లాంగ్ షర్ట్ తీసుకొని అందరికీ నమస్కారం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండవ విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల పైచిలుకు మంది రైతులకి 3,135 కోట్ల రూపాయలని వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గం విషయానికి వస్తే 37,649 మందికి 25,38 లక్షల రూపాయలని వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతన్న సంక్షేమం ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వము ముందుకు పోవడం జరుగుతుంది. ఆర్థికంగా ఎన్ని కష్ట నష్టాలున్నా కూడా మొదటి విడత ఏదైతే ఆగస్టు 2వ తారీఖు డబ్బులు వేశారో రెండవ విడత ఈరోజు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. సంవత్సరానికి 20,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తాం. కేంద్రము 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 చెప్పిన విధంగా 2 విడతలు వేశారు, 3వ విడత వేయబోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఈరోజు రైతు లేనిది రాజ్యం లేదు, రైతు సుభిక్షంగా ఉంటే మనందరికీ మేలు జరుగుతుందనేటువంటి విధానంతో పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులకి వ్యవసాయ పరికరాలే కాదు, అలాగే ట్రాక్టర్సే కాదు, లేకపోతే జింకు బోరాన్ లాంటి వాటే కాదు, ఎరువులే కాదు, విత్తనాలే కాదు, అన్ని విధాలుగా సబ్సిడీ మీద అన్ని అందిస్తూ రైతుకు మేలు చేయాలనేటువంటి తలంపుతో ఉంది ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వం మనకి అన్ని రకాలుగా మేలు చేస్తూ ఉంది. మొన్నటి గిట్టుబాటు లేకపోతే మనకి ఏదైతే మామిడి కానీ లేకపోతే ఇతర యొక్క పంటలు గిట్టుబాటు లేకపోతే మామిడికైతే కిలోకు 4 రూపాయలు అందించి ఈరోజు అండగా బాసటగా నిలబడ్డది. ఇదే విధంగా ప్రతి దానికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ అందిస్తూ ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. ఈరోజు మా ప్రాంతాలలో మొక్కజొన్న పంట ఎక్కువ వేశారు. రైతుకి ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ 2,400 రూపాయలు అందిస్తుంది వారికి. అదే బయట మార్కెట్లో 1,700 రూపాయలకే ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే రైతుకు మేలు చేయాలనే తలంపుతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో రైతులు ఒకటే గమనించండి, నిన్నటికి వచ్చినటువంటి మొంతా తుఫాన్ గుండా మా ప్రాంతంలో అయితే దాదాపు కొన్ని వేల ఎకరాల పంట నష్టం జరిగింది. మా యొక్క వ్యవసాయ అధికారులు వారు పంట నష్టాన్ని అంచనా వేశారు. ఇన్పుట్ సబ్సిడీకి 4,10,00,000 రూపాయలు ఇవ్వాలి, దాదాపు 1,844 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పి అంచనాలు కూడా వేయడం జరిగింది. అతి త్వరలో రైతన్నకి ఆ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆ నష్టాన్ని అందజేసేటువంటి ప్రక్రియ కూడా చేపట్టబోతుంది. ఏది ఏమైనా రైతులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయాన్ని చేసేటువంటి విధానంలో లాభసాటిగా పోవాలంటే కమర్షియల్ క్రాప్స్ను వేయండి. ఏదైతే ఈ యొక్క రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించండి, సేంద్రియ ఎరువులను వాడండి, ఉత్పత్తిని పెంచండి, ఖర్చు తగ్గించి తద్వారా వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసుకోండి. మీకు అన్ని విధాలుగా అండదండగా ఉండేదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మీకు వెన్నుదన్నుగా ఉండాలని తెలియజేస్తూ ఈరోజు రైతుల సంతోషానికి అవధులు లేవు. వారు ఈరోజు ఒకటే చెప్తున్నారు, ఇది కదా రైతు ప్రభుత్వం అంటే తెలియజేస్తున్నారని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.